మొబైల్ నెట్వర్క్ వినియోగదారులపై జియో ఎయిర్టెల్ రీఛార్జ్ భారాలు పెంపుదలకు నిరసనగా సిపిఎం ఆధ్వర్యంలో నాయకులు ఆందోళన చేపట్టారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్ వద్ద సిపిఎం నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిపిఎం సీనియర్ నాయకులు కె సత్యరాజు, నగర కన్వీనర్ పలివెల వీరబాబు, ట్రేడ్ యూనియన్ నాయకులు చెక్కల రాజ్కుమార్లు మాట్లాడుతూ ప్రధాని మోడీ అంబానీ కుటుంబ వివాహ వేడుక సందర్భంగా కానుకగా ప్రజలపై భారాలు వేయడానికి అనుమతి ఇచ్చారనే అనుమానం కలుగుతుందన్నారు. ప్రస్తుతం నీరు, పాలు వంటి నిత్యావసరాల్లో కమ్యూనికేషన్ కూడా చేరిందన్నారు. ధర్నా అనంతరం కలెక్టరేట్ స్పందనలో ఆర్టీఓ ఇట్ల కిషోర్ కుమార్ కు వినతి పత్రం సమర్పించారు. యునైటెడ్ ఎస్సీ/ఎస్టీ ఫోరం నాయకులు మోతా కృష్ణమూర్తి ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలుపుతూ ప్రభుత్వ రంగం ద్వారానే సామాజిక న్యాయం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం కార్యకర్తలు నల్లా ఈశ్వరి, రాణి, తలుపులమ్మ, అనపర్తి ఏడుకొండలు, వెంకట్రావు, చిరంజీవి, సత్యనారాయణ, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ నేలమట్టం చేసి ఈ దేశంలో ఉండే కొద్ది కార్పొరేట్ సంస్థలని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా బీజేపీ వారు పరిపాలిస్తారా అనేది మేము డిమాండ్ చేస్తున్నాం. అది సరైన విధానం కాదు. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలని, వారి సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలి. ఆ రకంగా బిఎస్ఎన్ఎల్ సేవలన్నిటినీ కూడా 4G, 5G నెట్వర్క్ అనుమతించి వాటన్నిటినీ వినియోగంలోకి తీసుకురావాలా. సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా రీఛార్జీలని ఉంచాలని, అలాగే పెరిగిన ఎయిర్టెల్లో జియో ఛార్జీలని నియంత్రణ విధించి మినిమం ఛార్జీలుగా కొనసాగించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కాకినాడ సిపిఎంగా ధర్నా చేస్తున్నాం. అలాగే విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్ గారికి ఇచ్చి ప్రభుత్వానికి కూడా పంపించమని కోరుతున్నాం. తక్కువకు అందిస్తామని చెప్పి వస్తారు. ఈ జియో, ఎయిర్టెల్ కూడా అలాగే వచ్చి ఇప్పుడు వారు ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతున్నారు. ప్రభుత్వం నుంచే, మన శాటిలైట్ నుంచే వాళ్ళ కనెక్షన్ తీసుకుని ప్రైవేట్ వాళ్ళు తక్కువకి ఇవ్వగలుగుతున్నారు. బిఎస్ఎన్ వాళ్ళకి అసలు అది సర్వీసే ఇవ్వట్లేదు. ఇది చాలా దారుణం, ప్రజలను మోసం చేయడం. కాబట్టి ప్రభుత్వం వెంటనే బిఎస్ఎన్ఎల్కి 4G, 5G సర్వీసెస్ ప్రొవైడ్ చేయాలని కోరుకుంటున్నాను. మరి ఇవాళ జియో మొత్తం రేట్లు ఉచితంగా అన్నాడు ముందు, తర్వాత రేట్లు పెంచాడు. ఇప్పుడు ఇంత రేటు పెట్టి కొంటేనే తీసుకోండి లేదా మానేయండి అనే పద్ధతిలో వ్యాపారవేత్త బయటకు వస్తా ఉన్నాడు ముఖేష్ అంబానీ ఇంట్లో పెళ్లి జరిగిన ఖర్చు అంతా కూడా ఈ జియో సిమ్ ద్వారా ప్రజల నుంచి ముక్కుపిండి వసూలు చేయడానికి అంబానీ గారు నిశ్చయంగా ఎంచుకున్నారు. దానికి మోడీ గారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి తక్షణమే బిఎస్ఎన్ఎల్కి 4G, 5G ఎక్విప్మెంట్లు బయట దేశాల నుంచి కొనుగోలు చేసుకునే అవకాశం కల్పించాలి. బిఎస్ఎన్ఎల్లో ఏదైతే స్థలాలు అమ్ముతూ ఇవాళ ఉద్యోగులకి జీతాలు ఇస్తున్నారో దాన్ని మానుకుని బిఎస్ఎన్ఎల్ ఆస్తుల్ని కాపాడేటువంటి పని కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ఇది లాభాలతో నడిచే సంస్థలు కాదు, ప్రజలకి అందించేటువంటి సేవల రూపంలో చూడాలి తప్పితే లాభ నష్టాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ ఆపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం.